అన్నా ఇప్పుడే ఓజీ సినిమా చూసినా నీ అమ్మ అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, కాలర్ కాదు మీసం మెలేజ్ చెప్తున్నా. ఈ సినిమా కన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి మూవీని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అసలుకి ఏమన్నా ఉందా మూవీ. అసలుకి ఆ మ్యూజిక్ తమ్మని కొట్టిండు. 10-20 సినిమాలు బాలయ్య సినిమాలు కలిపితే ఒక్క ఓజీ సినిమా మనం కాదు డాన్స్ చేసేది, మనం కాదు. సీట్లు విప్లతాండం ఆడుతున్నాయి లోపల. ఆ మ్యూజిక్ కి సుజిత్ గారికి అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న. అబ్బా బాబా, ఒక యాక్టర్ గా చూసినా, నిన్ను ఒక హీరోగా చూసినా కానీ డైరెక్షన్ లెవెల్లో చూస్తే రాజమౌళి కూడా ఎవడరా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. అంతలా ఉంది నిజంగా. హ్యాట్స్ ఆఫ్ అసలుకి. నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పాలంటే ఇది లాస్ట్ సినిమా బాధపడాలో, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి గర్వపడాలో నాకు అర్థమైతలేదు. కానీ ఆ కత్తి తిప్పుతుంటే ఒక ఛత్రపతి శివాజీ కనిపిస్తుండు, ఒక గ్యాంగ్స్టర్ కనిపిస్తుండు. ఒక మూవీ చూస్తుంటే ఒక హీరో అనాలా, లేకపోతే సూపర్ స్టార్ అనాలా, లేకపోతే పవర్ స్టార్ అనాలా, లేకపోతే గ్యాంగ్స్టర్ అనాలా? ఒక్కటి మాత్రం అంట, మాన్స్టర్. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి అమ్మ మొగుడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలా ఉంది సినిమా అయితే అసలుకి మైండ్ బ్లోయింగ్ గా ఉందన్న. ఓకే, సుజిత్ గారి డైరెక్షన్ వల్ల హిట్ అయిందంటారా, లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల హిట్ అయిందంటారా? రెండు కలిపితేనే హిట్ అవుతుంది. ఎందుకనంటే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చెప్పొచ్చు, మా హీరో సూపర్ యాక్టింగ్ చేసిండని. కాకపోతే సుజిత్ గారి హార్డ్ వర్కింగ్ కూడా అలానే ఉన్నాయి. చాలా అంటే చాలా మంచి వేలో తీసిండు, హేటర్స్ కి రాడ్ దింపేటట్టు చేసిండు. మరి తమన్ గురించి ఏం చెప్తారు? తమన్ గురించి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, ఒక 10-20 సినిమాలు బాలయ్య సినిమాలు మనం ఇంత ముందు చెప్పుకునేది, బాలయ్య సినిమాకే మంచి మ్యూజిక్ కొడతాడని. కానీ బాలయ్యని మర్చిపోతారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకునేటట్టు. అంతలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక మాటలు చెప్పానంటే చించి పడదంగిడు. ఓజీ సాహోని క్రాస్ ఓవర్ చేస్తారంటారా? లేదండి, ఓజీ వేరు సాహో వేరు ఏం లేదన్నా. నువ్వు చూస్తుంటే ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిపోతావు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డ్రెస్సింగ్ స్టార్. ఇప్పుడే చూశాను ఓజీ. ఓడిపోతే అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ చెప్తున్నా కదా, నాకు గబ్బర్ సింగ్ మూవీ అంటే చాలా ఇష్టం కాబట్టి గబ్బర్ సింగ్ డ్రెస్సెస్కి వచ్చాను. చెప్తున్నా ప్రతి ఒక్క ఆడని చెప్తున్నా, ఈ మూవీ మాత్రం గూస్ బంప్స్, వేరే లెవెల్ యాక్టింగ్, తమన్ గారి మ్యూజిక్, సాంగ్స్, సుజిత్ గారి డైరెక్షన్. అసలు చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ లుకింగ్, ఆ స్టైల్, నరకుడే నరకుడు. అబ్బా అబ్బా అబ్బా, ఏం చేశారు సార్. శవాలు కాదు, ఒక్క గాలిలో ఎగిరి నరికితే పీక ఎగిరి అవతల పడుతుంది చూసినావా. పవన్ కళ్యాణ్ గారు ఒక మంటల్లోకి నడుచుకుంటూ వస్తే అది గూస్ బంప్స్. అసలు తమ్ముడు మూవీ మ్యూజిక్, ఒకప్పుడు సిద్ధప్ప ఉండదు హీరో, చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది విలన్స్ ఉన్నారు. బెస్ట్ మూవీ, బ్లాక్ బాస్టర్ హిట్. పండగ సందడి మొదలైంది, ఇక ఇప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలయ్యింది. సుజిత్ గారి డైరెక్షన్ వల్ల హిట్ అయిందా, లేదంటే డైరెక్షన్ అయితే? కానీ ఓజీ మూవీలోకి వచ్చిన డైలాగ్ చెప్తాను మీకోసం. అందులో ఉన్న డైలాగ్, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ జింక పులి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం పుట్టించింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ బాబు. ఓజీ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, అంత చాలా బాగుంది, వేరే లెవెల్ యాక్టింగ్. నైస్. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది. సుజిత్ గారి డైరెక్షన్ మేడం చాలా బాగుంది. మరి డైరెక్షన్ వల్ల హిట్ అయిందా, లేదంటే పవన్ కళ్యాణ్ తమన్ గారు డైరెక్టర్. ఓకే, వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు, ఫ్యామిలీ చూడొచ్చా? చూడొచ్చండి, ఇవాళ ఫ్యామిలీ అన్ని సినిమాలు చూస్తారండి, చూడొచ్చు. మా పవర్ స్టార్ ని ఎలా చూపించాలో అలా చూపించు. మైండ్ తెంగిందన్న, మైండ్ పోతుంది. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఎలివేషన్ ఏందన్న అది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కసా నడుతాడు, ఎవరైనా భూమి మీద నడుతాడు. పవర్ స్టార్ ఏందన్న ఆకాశంలో నరుకుతాడు. ఒక ఊచ కోత. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటది. మా బాబు హీరో మామూలుగా కొట్టేసారు ముగ్గురు. సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ, సూపర్ హిట్. థియేటర్ రెస్పాన్స్ బాగాలేదు, అద్దరిపోయింది. లోపల పట్టాలు వేసుకుంటారు. సూపర్ హిట్ మూవీ.
వైలెన్స్ అంత సూపర్ డూపర్ హిట్ మూవీ పక్కా చూడండి అందరు మిస్ అయితే ఇంకా మీ దురదృష్టం కలెక్షన్ గురించి అడుగుతున్నారు హీరో ఎవరు కలెక్షన్స్ ఏంది అన్ని సూపర్ పవన్ కళ్యాణ్ తగ్గట్టున్నది అలా క్యాస్ట్ అండ్ క్రూ ఉంది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని క్యాస్ట్ అండ్ క్రూ అంతా తీసుకెళ్లి సినిమాలో పెట్టారు పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా ఇది అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే మన ఓజీ సినిమా ఒక ఎత్తు సుజిత్ అన్నకి గుడి కట్టలే తప్పలేదు సుజిత్ జై సుజిత్ జై పవన్ కళ్యాణ్ జై హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం అతిశయోక్తులు అసత్యాలు ఉండవు రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం